ఒక కొత్త అప్డేట్ తోటైతే వచ్చాను. అప్డేట్ ఏంటంటే 10th అర్హతతో ఆర్‌బీఐలో పోస్టులైతే ఈ నోటిఫికేషన్‌లో రిలీజ్ అనేది చేశారు. జీతం వచ్చేసి 50,000 వరకైతే పే చేస్తారు. ఎగ్జామ్ అయితే ఏం లేదు. ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్డేట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ప్యానల్ ఇయర్ 2025కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్స్కి అలాగే ఫైనాన్షియల్కి దేనికైనా సరే పీరియడ్ అనేది ఏప్రిల్ టు మార్చ్ అయితే ఉంటుందన్నమాట. సో 2025 ఏప్రిల్ టు 2026 మార్చ్ వరకు అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ ప్యానల్ ఇయర్ 2025 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకోవచ్చు 650 వేకెన్సీ అయితే ఉన్నాయి, అసిస్టెంట్ వేకెన్సీస్. సో అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లైకి సంబంధించి వెబ్సైట్ కూడా మెన్షన్ చేశాడు. www.rbi.org.in లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ క్లోజింగ్ డేట్ కంటే ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు సంబంధించిన అప్లికేషన్ ఒకవేళ ఇన్ కేస్ ఓపెన్ కాకపోవచ్చు, అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ కూడా కాకపోవచ్చు కొన్నిసార్లు. సో ముందే అప్లై అనేది చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పాస్ అయి ఉండాలన్నమాట. మీరు డిగ్రీ క్వాలిఫై అయ్యి ఉండాలి ఆల్రెడీ డిగ్రీ లెవెల్లో అప్లై చేసుకుంటే. సో అలా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్కరెక్ట్ ఫాల్స్కి సంబంధించి ఏదైనా అప్లికేషన్లో ఇన్కరెక్ట్ అనేది చేయకూడదు. అలాగే ఏదైనా ఫాల్స్ కూడా చేయకూడదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఫర్దర్గా మీరు జాయిన్ అయితే ఒకవేళ మీకు ఫర్దర్గా ఇబ్బంది అవుతుంది. సో ఫస్టే మంచిగా అప్లై అనేది చేసుకోండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి నేను మెన్షన్ చేస్తున్నాను. www.rbi.org.in లోకి వెళ్ళి అయితే అప్లై అనేది చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది పేరా 9 ఆఫ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అప్లై చేసే ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే Feb 16, 2026 నుంచి వెళ్ళి March 8 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రిలిమ్స్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్టయితే February 16 నుంచి వెళ్ళి March 8 వరకు అయితే పే అనేది చేసుకోవచ్చు. ఎడిట్ ఆఫ్ విండో టు మోడిఫై, మీద ఏదైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ డేట్స్ ఫర్ ఎడిట్ విండో విల్ నాట్ బి నోటిఫైడ్ ఆన్ ద బ్యాంక్స్ వెబ్సైట్. ఇంకా షెడ్యూల్ చేయలేదని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి April 11, 2026 రోజు అయితే ప్రిలిమ్స్ ఉంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి June 7, 2026 రోజు అయితే ఉందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ https://cgrs.ibps.in లోకి వెళ్ళైతే మీరు ఆ డౌట్ని క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్,
భువనేశ్వర్, అలాగే ఛత్తీస్గఢ్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, జమ్మూ అండ్ కోల్కత్తా, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, అలాగే తిరువనంతపురం, ఇలా అన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూ జనరల్ వాళ్ళకైతే అందరికీ సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 650 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. సో మనకి కావాల్సింది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ టోటల్ వచ్చేసి 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇండియన్ నేషన్, అలాగే నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 20 to 28 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 15 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే 10 ఇయర్స్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకైతే 50 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ 50 మార్క్స్ తోటి క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. సో ఫ్రెషర్స్ అయితే హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించి సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ చూసుకున్నట్టయితే 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అయితే ఉంటాయి 20 మినిట్స్. అలాగే రీజనింగ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మినిట్స్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అలాగే టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే 40 మార్క్స్కి అయితే ఉంటాయి. 40 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది ప్రతిదానికి. 135 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎల్పిటి కండక్టెడ్ ఫర్ ద లోకల్ లాంగ్వేజ్, ఒకవేళ హైదరాబాద్ తెలుగు ఆర్ హిందీ కి సంబంధించి టెస్ట్ అయితే ఉంటుంది. సో అది క్వాలిఫై అయిన తర్వాత మీకైతే డైరెక్ట్గా మిమ్మల్ని ఆర్బీఐలోకి తీసుకుంటారు. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ వచ్చేసి 29,000 నుండి స్టార్ట్ అయ్యి 58,514 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ట్రైనింగ్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇది కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. 5 to 10 days అలా ఉంటుంది ట్రైనింగ్. సో అక్కడ అప్లై అంటే నేర్చుకోవచ్చు ఎలా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనేది. అండ్ ఇక్కడ చార్జెస్ చూసుకున్నట్టయితే నాన్ రిఫండబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 50 రూపీస్, అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 450 మార్క్స్ 50 అయితే పే చేయాలి. పే చేసి అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ నాన్ రిఫండబుల్ అని క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ ఉన్నవాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అనేది చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా ఇబ్బంది కాకుండా ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లోనే స్కాన్ చేసి పే అనేది చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు అలా కుదరది అని అనుకుంటే మీ సేవకులు అయితే అప్లై అనేది చేసుకోండి. అండ్
అప్లై ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ సిగ్నేచరు, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి మీకు ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి తెలుగులోనే టెస్ట్ అయితే ఉంటుంది లాంగ్వేజ్కి సంబంధించి. సో తెలుగు ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళు చాలా లక్కీ, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై లింక్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఈ లింక్ అనేది నేను బయోలో అలాగే మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ RBIHYD@RBI.org ఇన్లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నారో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి సంబంధించి మనకి ఏ నోటిఫికేషన్ కావాలన్నా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మనకి RBIకి సంబంధించి 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి కావాలి. ఇక్కడ వేకెన్సీలోకి వెళ్ళినట్టయితే మనకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ప్యానల్ 2025 ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి సంబంధించి ఇట్లా వ్యూ అవుతుందన్నమాట. పీడిఎఫ్ వ్యూ అయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ అయితే ఇందులో ఉంటుంది. మీరు కావాలంటే చెక్ అనేది చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి కావాలనుకుంటే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కావాలి కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ID అలాగే
అన్నీ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ హౌ టు అప్లై చూసుకుందాం. నేను మీకు అప్లై ప్రాసెస్ చెప్పడానికి కానీ హౌ టు అప్లై పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. ఫస్ట్ వచ్చేసి మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఇలా వ్యూ అనేది అవుతుంది. తర్వాత మీ ఫోటోగ్రాఫ్కి ఇమేజ్కి సంబంధించి అప్లై చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతిదీ ఇలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. సో అవి అక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.